మౌన పోరాటం మౌన పోరాటం. ఇలాంటి దొంగలున్న కొంపలో మేము ఉండలేం. మురారి మురారి. ఏ నక్షత్ర ఆగు. అవంతి డబ్బు తీయడమేంటి? తనలా చేయదు. హా, నాకు తెలుసు మీరిలా అంటారని నాకు తెలుసు. నీకు అవంతి అంటేనే ఇష్టం. ఎందుకంటే ఇదిగో ఇలా పక్కునుల డబ్బులు దోచిపెట్టి నీకు వాటా ఇస్తుంది కదా, అందుకే ఇష్టం. అసలు మీ ఇద్దరు తోడు దొంగలని నాకు తెలుసు. మీవసలు సిగ్గులేని జన్మలు. నక్షత్ర! అయ్యో, అవంతి! 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 అయ్యో 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 అయ్యో, నక్షత్రం కొట్టేసింది. నక్షత్ర నక్షత్ర అవంతి నక్షత్రాన్ని కొట్టేసింది. నక్షత్ర నక్షత్ర అవంతి, ఏంటి ఆవేశం? లేదంటే నన్ను దొంగ అండమే కాకుండా నిన్ను కూడా అంటుందత్తయ్యా. ఒక్కటిచ్చాను, దెబ్బకి కింద పడింది. నక్షత్ర అయ్యో, నువ్వు ఉండు. అమ్మో, అమ్మా, నక్షత్రం కొట్టేసింది. నక్షత్ర, నక్షత్రం లేమ్మా. కొట్టేసింది. నక్షత్ర నక్షత్ర పైకి లే. లే. నక్షత్ర నక్షత్ర, నక్షత్ర కళ్ళు తిరుగు. నక్షత్ర లేమ్మా. ఏమైంది? నక్షత్ర అవంతి నక్షత్రాన్ని చంపేసింది. నక్షత్ర నక్షత్ర ఏంటి రఘురాం, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటండి ఏంటండి మాట్లాడేది? ఇక్కడ కళ్ళ ముందు మనిషి చచ్చిపడి ఉంది. డబ్బు దొంగతనం చేసిన మనిషి నక్షత్రాన్ని కొట్టి చంపేసింది అన్నానికి నేనే సాక్షిని. ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను. అవంతిని అరెస్ట్ చేయిస్తాను. దొంగతనం చేస్తావని అడిగినందుకు మనిషిని చంపేస్తుందా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కాదు, ముందెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అవంతి, నక్షత్ర 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 నక్షత్రకి ఏమైంది? నక్షత్ర మురారి, నక్షత్ర కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నక్షత్ర 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 మురారి మురారి, ఇదిగో ఈ అవంతి నక్షత్రాన్ని కొట్టింది. నక్షత్రం చచ్చిపోయింది మురారి. ఏయ్, నువ్వు నోరు మూయ్. ముందు ముఖం మీద నీళ్ళు చల్లు చల్లు. నక్షత్ర అయ్యో అయ్యో అయ్యో, నక్షత్ర? నీళ్లు కొట్టినా లేవట్లేదు. నక్షత్ర, నక్షత్రం నక్షత్ర. చచ్చిపోయింది, చంపేసింది అవంతి. ఏయ్, రామయ్య. నక్షత్ర మురారి, నక్షత్రకి ఏం కాదు. ముందు తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాం. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. నక్షత్రకి ఏమైనా జరిగిందంటే మిమ్మల్ని ఎవ్వరిని వదలను. అయ్యో, మురారి, పద. ముందు హాస్పిటల్ కి మురారి, తీసుకెళ్ళరా. పద, త్వరగా పద. అత్తయ్య, అవంతి, నువ్వేం కంగారు పడకు. నక్షత్రకి ఏం కాదు. అయినా నక్షత్ర గురించి తెలిసి కూడా తన మాటలకి నువ్వంత ఆవేశపడ్డం ఎందుకు? లేదంటే ఏంటత్తయ్య తను? రఘురామ్ని హాల్లో కాపలా పెట్టి తను నా గదిలోకొచ్చి ఆ డబ్బుల్ని నా బట్టల్లో పెడుతుంటే నేను కళ్ళారా చూసి నిలదీస్తే నేనే దొంగనని నా మీదే రివర్స్ అయింది. అది చాలక నిన్ను అంటే దుర్గత్తేనే తప్పు పడుతుంది, దొంగ చేస్తుంది. నన్నన్నా భరిస్తానత్తయ్య, కానీ దుర్గత్తేననేసరికి తట్టుకోలేకపోయాను. చేయి విసిరేశాను. అయ్యో, కానీ ఆ దెబ్బ కణిత దగ్గర తగులుతుందని నేను అనుకోలేదత్తయ్య. అయ్యో, అవంతి, ఆవేశం ఎప్పుడూ అనర్థమే. ఏం జరిగినా ఆవేశపడకూడదు. సర్లే, మురారి తీసుకెళ్ళాడు కదా, తనకేం కాదులే. నువ్వేం బాధపడకు. వండర్ఫుల్ వండర్ఫుల్ జానకి గారు, చాలా బాగా ట్రై చేస్తున్నారు. చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. ఆయన చేతుల్ని ఇంతలా కదపడం అంటే నిజంగా ఇట్స్ ఏ మిరాకిల్. డాక్టర్ గారు చూసారా, ఆయన చేతులు పైకెత్తి దండం పెట్టారు. గొంతు నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. చూశానండి, చెప్తున్నాను కదా,
ఖచ్చితంగా ఇంకో 10 రోజుల్లో ఆయన లేచి నడుస్తారు. డాక్టర్ గారు, నిజంగానే నా కొడుకు త్వరలో నడుస్తాడా? ఆ, నడుస్తారండి, తప్పకుండా నడుస్తారు. ఆయన ఒంట్లోకి ఎలాంటి పాయిజన్స్ చేరకుండా ఉంటే ఖచ్చితంగా నడుస్తారు. అదేంటి డాక్టర్, ఆయన ఒంట్లోకి విషం ఎందుకు ఎక్కుతుంది? ఎవరెక్కిస్తారు? అంటే అది ఎవరో ఎక్కిస్తారని కాదు జానకి గారు, పేషెంట్ కదా, ఒక్కోసారి తెలియకుండా కళ్యాణ్ రాముడు గారి బాడీలో జరిగే మార్పుల వల్ల కొన్ని పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు అంటున్నాను. డాక్టర్ గారు, నా కొడుకు నిన్న చైర్లోంచి లేవాలని ట్రై చేశాడు. ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాడు. ఇలాంటప్పుడు మీరు ఇలా నెగటివ్గా మాట్లాడితే అది వాడిలో భయాన్ని నింపదా? నేను పాజిబిలిటీస్ గురించి చెప్తున్నాను సార్, పాజిటివ్గా ఉండొద్దని చెప్పట్లేదు. మీరు చెప్పిన డైట్ తప్ప ఇంకేమీ ఫాలో అవ్వట్లేదు డాక్టర్. మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీరేదో స్పెషల్ ఇంజెక్షన్ తెప్పిస్తానన్నారు కదా, అది చేస్తే నర్వ్ సిస్టంలో చాలా కదలికొస్తుందన్నారు. ఆ ఇంజెక్షన్ ఏదో చేసేస్తే మంచిదేమో. చేస్తాను మేడం, చేస్తాను. అమ్మా, చేయి పట్టుకోమ్మా. జానకి గారు, ఇంజెక్షన్ చేసేసాను. డాక్టర్ గారు, ఇక నాన్న నడవగలరా? నడుస్తారమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదా సౌందర్య, ఇంజెక్షన్ ఇస్తే బాడీలో నరాలన్నీ బాగా యాక్టివ్ గా తయారవుతాయని. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. ఓకే, నేను బయలుదేరతాను. మంచిదండి. ఐఎమ్ సారీ జానకి గారు, వెరీ వెరీ సారీ. సిస్టర్, పద. నక్షత్ర, లే నక్షత్ర. ఏమైంది? ఏమైందో తెలియదు డాక్టర్. సడన్ గా చాలా బాధపడిపోతూ స్పృహ కోల్పోయింది. ఏవైనా జరిగితే ఆ పర్సన్ ని అన్కాన్షియస్ అవ్వకుండా చూసుకోవాలని కూడా తెలుసుకోకపోతే ఎలా? నర్స్, లోపలికి తీసుకురండి.